ఆటోమేటిక్ గా కంట్రోల్ చేయగలం. రైట్, నేను మీకు టైం ఇస్తాను. సైదా గారు, మొత్తంగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు, కాసేపు మాట్లాడుకుందాం, జరుగుతున్న గొడవలు ఇవన్నీ పక్కన పెడితే, సో ఒక దశాబ్దం అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయి మళ్ళీ 12వ సంవత్సరంలోకి వచ్చాము. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి. సో ఎవరి రాజకీయ లాభం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వదిలిపెడితే, అసలు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకుంటారు, దేశంలో ఏం మాట్లాడుకుంటారు, ప్రపంచంలో ఏం మాట్లాడుకుంటారు, పెట్టుబడులు రావాలంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఇవన్నీ కూడా వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఒక పక్క సాగుతున్న పరిస్థితి. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా మొత్తంగా కక్ష సాధింపు చర్యలు అంటూ మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు చూస్తే ఇక తిరుమల లడ్డూకి సంబంధించి అక్కడ ఎన్నో, అంటే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచో తెలంగాణ నుంచో వచ్చేవాళ్ళు కాదు, మొత్తంగా ప్రపంచం మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారు. తిరుమల పవిత్రతను గురించి, తిరుమల వైభవాన్ని గురించి గొప్పగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు ఈరోజు తిరుమల లడ్డూ గురించి ఇక్కడి రాజకీయ నాయకులు ఇంత నిస్సిగ్గుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా, దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటారా, దేవుడికి పెట్టే ప్రసాదంలో కూడా కల్తీ చేస్తారా అని మన అందరి గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి మనం బాధపడాల్సిన అవసరం లేదా? వంశీ గారు, మీకు పేనటువంటి పెద్దలు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అన్న ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సోదరుడు బండారు శరత్ చౌదరి గారు, అలాగే సోదరుడు జనసేన నాయకులు చందు గారు, అలాగే ఐని వీక్షకులందరూ కూడా నమస్కారం. వంశీ గారు, నిజంగా ఇది మన రాష్ట్రంలో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం. ఎందుకంటే ఎలక్షన్ల అప్పుడే రాజకీయాలు మాట్లాడాలా, రాజకీయాలు చేయాలి తప్ప ఎలక్షన్ల తర్వాత అందరూ కలిసి మెలిసి భాయిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు, అలాగే ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఎక్కడన్నా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్ లో కలిసినప్పుడు కానివ్వండి, గవర్నర్ మీటింగ్స్ లో కలిసినప్పుడు కానివ్వండి, అందరూ అలాయిగా ప్రేమగా మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాల నుంచి ఇలాంటి సంస్కృతి పూర్తిగా తగ్గిపోయింది. పెళ్లిళ్ళు కూడా ఎలా తయారైపోయినాయి అంటే, ఏ పార్టీ వాడు ఆ పార్టీ వాడిని పిలవడం తప్ప వేరే ఇతర పార్టీ వాళ్ళని, స్నేహితులను కూడా పిలిచే పరిస్థితులు లేకుండా పోయాయి. ఎందుకు ఇలాంటి కక్షలు, కార్పణ్యాలు, ఇలాంటి విద్వేషాలు ఎందుకు రగులుతున్నాయో మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. ఈ రోజు మీరు చెప్పినట్లుగా దేవుడి పేరుతోటి డ్రామాలు ఆడుతా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ రోజు మనోవేదనతో బాధపడేటువంటి పరిస్థితి. ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు మరి కల్తీ దాని మీద మరి పుంకాలుగా అనేక వార్తలు రావటం, దీని మీద వైసీపీ వాళ్ళు మాట్లాడటం, టీడీపీ వాళ్ళు మాట్లాడటం, ఆ రిపోర్ట్స్ అంటాం, ఈ రిపోర్ట్స్ అంటాం, అటువంటి చూసాం అధికారులని. మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల్ని తీసుకొచ్చి మళ్ళా టీడీపీ ప్రభుత్వం ఎందుకు నియమించింది? శ్యామలరావు తప్పించి సునీల్ సింఘాల్ని ఏ విధంగా నియమించింది? దీనికి సమాధానం చెప్పాలా? మళ్ళా ఈ రోజు అతన్ని తప్పించాం, ట్రాన్స్ఫర్ చేసామని చెప్పి మాట్లాడుతున్నారు, సస్పెండ్ చేసామని మాట్లాడుతున్నారు. దీంట్లో ఆంతరార్థం ఏంది? ఎందుకంటే రాజకీయాల పేరుతోటి దేవుణ్ణి మరి రాజకీయాల్లోకి లాగుతా ఉన్నారు. ఒక పక్క చెప్పాలంటే ఎన్డీఏ కూటమి ఆ యొక్క బీజేపీ యొక్క ఎజెండాని అమలు పరుస్తూ ఉందనేది నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీంట్లో తేడా లేదు. ఇకపోతే ఈ రోజు మనం చూసినట్లయితే ఈ యొక్క అంబటి రాంబాబు వ్యాఖ్యలు, ఎందుకంటే రాజకీయాల్లో మరి శృతి నుంచి మాట్లాడటం సమంజసం కాదు. విమర్శలు, సద్విమర్శలు సాధారణం. ఎవడైనా సరే రాజకీయాలు ఉన్నప్పుడు ఆ పార్టీని విమర్శిస్తారు, ఈ పార్టీని విమర్శిస్తారు, కానీ వ్యక్తిగతంగా దూషించడం అనేది సమంజసం కాదు. కుటుంబ సభ్యుల్ని విమర్శించడానికి నీకు ఎక్కడ హక్కు ఉందండి? భార్యని, పిల్లల్ని, తండ్రిని, తల్లిని మీరు మాట్లాడతారా? వాళ్ళ పేర్లు విమర్శిస్తారా? మీకు నైతిక అర్హత ఉందా? ఈరోజు చాలా దుర్మార్గం చూసాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా అయితే రఫా అని మరి ప్రజలని మీద దాడులు చేశారో చూసాం. ఏ విధంగా అయితే మనం చూసాం మాచర్లలో, చంబల్లో ఇలాగా ఆ రోజు ఉమా వాళ్ళు కారులో వెళ్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి అప్పుడు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అతను మరి పెద్ద సర్వేపాత్ తోటి ఆ కారు మీద దాడి చేసినటువంటి దృశ్యాలు చూసాం. ఎన్నికల్లో మరి ఏ విధంగా ఈవీఎంలు పగలగొట్టారో చూసాం. అలాగే మనం చూసినట్లయితే అనేక ప్రాంతాల్లో ఒక నాయకుడిని, తెలుగుదేశం నాయకుడిని నువ్వు జై జగన్ అని చెప్పు, నీ ప్రాణాలు కాపాడుతావంటే కాదు అని చెప్పి అతను ఎదురు తిరిగినందుకు నడి రోడ్లలో నరికినటువంటి ఘటనలు చూసాం. ఈ విధంగా చెప్పుకుంటే ఘటనలు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా
మేము వాళ్ళకంటే ఏం తక్కువ కాదన్నట్టుగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఇది వాస్తవం. అయితే ఈ రోజు చంద్రబాబు చెప్తా ఉన్నాడు వైసీపీ ట్రాప్ లో మీరు పడొద్దు అని చెప్పి ఆయన పక్కన మాట్లాడుతూ ఉన్నాడు. అవును. అయితే ఎంతవరకు ఇది? ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా ఈ విధంగా రెచ్చిపోయి గౌరవ శాసనసభ్యులు మరి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేస్తాం అంటే ఏమనాలా? వాళ్ళ ఇంట్లో కుటుంబం ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు, చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోండి. సైదా గారు మాట్లాడదాం. మాట్లాడాడు. సైదా గారు మాట్లాడదాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్